గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను వెంకట్రామన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకి వేసవికాలం బాగా వచ్చేసింది. మనం ఎప్పుడైనా బయటికి వెళ్తే ఎండ దెబ్బ తింటే ఒక్కసారి మొగాలు వేలేసేసి అంతగా బాగా కండిషన్ బాగా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన సెలైన్ బాటిల్స్ అవి ఎక్కిస్తుంటారు. అప్పుడు రికవర్ అవుతాం. అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నది డాక్టర్స్ యూజ్ చేసేటటువంటి సెలైన్ బాటిల్స్. అయితే నేను ఎందుకు అది మా అందరికీ తెలిసిన విషయమే. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం పెంచుకుంటున్నటువంటి టెర్రస్ గార్డెన్ మీద ఉన్న మొక్కలు ఆల్మోస్ట్ 12 గంటలు, ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా ఎండలోనే ఉంటాయి. అయితే వాటికి మరి ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరు అంటే, ఏదో ఉదయం సాయంకాలం ఏదో నీళ్ళు పోసేస్తాం. ఆ పోసేస్తే సగం నిలబడతాయి, సగం ఎవాపరేట్ అయిపోతాయి, కొన్ని ఉంటాయి. దానికి బదులు కంటిన్యూస్గా డ్రాపు ఇజ్రాయెల్ మెథడ్ మనకు తెలుసు కదా, డ్రిప్ ఇరిగేషను. అలాగే డ్రిప్ ఇలాగా నేను లాస్ట్ ఒక 5 years నుంచి నేను డ్రిప్ ఇరిగేషన్ అరేంజ్ చేసుకుంటూ ఉంటాను, పర్టికులర్గా ఈ సెలైన్ బాటిల్స్లో నుంచి. అది నేను ఎలా యూజ్ చేస్తున్నానో ఒకసారి మీ అందరికీ చెప్దామనే ఉద్దేశమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది చూడండి, ఇది మన సెలైన్ బాటిల్. అయితే ఇందులోకి మనం నీరు ఎక్కించాలి అంటే ఏం చేయాలి అంటే, చూసారా ఇక్కడ నేను గ్రీన్ యూ షేప్ రెడ్ మార్క్ చేశాను కదా, అక్కడ కట్ చేసేస్తాము. ఆ కటింగ్ కూడా ఎట్లా అంటే, నా దగ్గర ఈ ఏంటిది సర్జికల్ నైఫ్ ఉంది. అయితే మా బ్రదర్ డాక్టర్ కాబట్టి నేను ఈ సెలైన్ బాటిల్స్ తెచ్చుకుంటుంటాను ప్రతి సంవత్సరము. అయితే ఇది కూడా ఇచ్చాడు. ఇది ఎందుకంటే దీని గురించి కాదు, యాక్చువల్లీ నేను ఈ టెర్రస్ గార్డెన్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకముందు ఇండోర్లో డూ ఇట్ యువర్ సెల్ఫ్ స్కీమ్ ఇవన్నీ చేసేవాడిని, యాక్టివిటీస్ చేసేవాడిని. దానికి ఈ కటింగ్ ఇది బాగా ఉపయోగపడుతుండేది. అయితే ఇప్పుడు యాక్టివిటీ మన అంత టెర్రస్ గార్డెన్లోకి రావడం వల్ల అది తగ్గించాను, డిఐవై పద్ధతులు తగ్గించాను. అయితే ఇప్పుడు ఇది ఒకవేళ అందరి దగ్గర ఈ సర్జికల్ నైఫ్ లేకపోవచ్చు. మనం ఏం చేయాలంటే అది కట్ చేయాలంటే ఈ యూ షేప్లో చూసండి, యూ షేప్లో నేను అలా పెట్టింది కట్ చేస్తే ఒక కన్నం వచ్చింది చూసారా, ఇక్కడ కన్నం ఫార్మ్ చేశాను. అది నేను ఇప్పుడే మనకి వీడియోకి ముందే కట్ చేసి పెట్టాను, మీకు చూపిద్దాం. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకుందాం అనుకుంటే ఒక కత్తిని వేడి చేసి పొయ్యి దగ్గర బాగా వేడి చేసేసి మనకు కావాల్సిన షేపుల్లో పెట్టేస్తే అలాగే మెల్ట్ అయిపోతుంది. లేదు ఇంకా ఉన్నదంటే వెల్డింగ్ ఇవి ఉంటాయి కదా, వెల్డింగ్ కాదు దాన్ని సోల్డరింగ్ రాడ్స్ ఉంటాయి, దాంతో కూడా కట్ చేసుకోవచ్చు. వేడి చేసేసి అలాగా షేప్లోంచి ఇలా కన్నం పెట్టేస్తే వచ్చేస్తుంది. అది ఇది పద్ధతి. అయితే నేను కొన్ని చేసినటువంటి విధానం ఉన్నాయి. ఇందులోంచి నేను ఈ కన్నంలో నుంచి నేను వాటర్ నింపుతాను అన్నమాట. ఇట్లా వాటర్ నింపేసి దీనికి ఏంటంటే ఇగోండి ఇక్కడ కంట్రోల్ ఉంటుంది. ఈ వైరు మనకు తెలుసు కదా, ఈ వైర్తోనే వాటర్ కంట్రోల్ చేసుకోవచ్చు. అక్కడ మీకు చూపిస్తాను, చూసారా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బాటిల్ పెట్టాను, దీనికి వాటర్ ఆల్మోస్ట్ కొంతసేపు అయిపోయింది కాబట్టి ఇగోండి ఈ వాటర్ స్టేజ్ ఇది ఎంత ఉంది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఏంటంటే ఈ ఇక్కడ కంట్రోలింగ్ ఉంటుంది. ఈ కంట్రోలింగ్ని మనము కిందకి మీదకి చేస్తే చూసారా, నేను ఇది మీదకి లాగితే స్పీడ్ ఎక్కువైంది, కింద పెడితే చుక్క పడుతుంది. చాలా చాలా లిమిటెడ్గా పెట్టాలి. ఆ చుక్క పడింది ఎలా పడుతుందంటే చూడండి, ఇది ఇలా పడుతుంది. మనం కంట్రోల్ ఎక్కువ పెట్టాం అనుకోండి, ఇది నేను ఒక్కడనే ఎడం చేత్తోని కెమెరా పెట్టుకొని చేస్తున్నాను కాబట్టి అంత కొద్దిగా మిస్సింగ్స్ వస్తాయి చూడండి. ఇది నేను ఎక్కువ వైడ్ చేశాను, ఓపెనింగ్ వైడెన్ చేశాను. సో ఎక్కువ పడుతుంది, అంత ఎక్కువగా పడకూడదు. సో ఇప్పుడు తగ్గిస్తాను చూడండి, మీద తగ్గించాను అంతే. దట్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. అది కొంతసేపు ఒక గంట పడుతుంది. అలాగే ఇదొకటి ఇక్కడ కూడా అంతే. కరివేపాకు చెట్టు పెట్టుకున్నాను చూడండి. దాని తాలూకా టిప్ ఎక్కడంటే ఇది
చూసారా ఇక్కడ చుక్క చుక్క పడుతుంది, చూసారు కదా ఈ చుక్క. దాని పైప్ ఎక్కడికి వెళ్తుందంటే ఇలాగా మీదకి వెళ్ళి, ఇది కంట్రోలింగ్ యూనిట్. ఆ డిస్టెన్స్ అడ్జస్ట్ చేయడానికి మెలికలు పెట్టి పెట్టాను. ఇక్కడ చూడండి డ్రాప్, ఈ బాటిల్ ఇది హ్యాంగ్ చేసుకున్నాను. ఆ చుక్క చాలా కంట్రోల్గా తక్కువ పెట్టుకున్నాను. ఇది ఒక పావుగంట ముందు పెట్టేసరికి సగం అయిపోయింది. మీకు డెమో చేద్దాం అనేసి ముందే నింపేసి ఉంచాను. ఇది చూసారు కదా, ఆ ఒక్క చుక్క ఎలా పడుతుందో ఆ చుక్కే ఇక్కడ డిశ్చార్జ్ అవుతుంటుంది. ఇప్పుడు నేనేంటంటే ఇవ్వండి, నేను పెట్టిన ఇది ఒకటి, ఇది చూడండి. ఇది ఫుల్గా నిండిపోయి ఉన్నది, కొద్ది కంట్రోల్ అవుతూ వెళ్తుంది. దీని తాలూకా వైరు కిందకి వెళ్తే ఇది డిశ్చార్జ్ చూడండి. ఓకే, ఇది చూడండి, ఇది ఒక ఇక ఇక్కడ కన్నం, ఇది ఇందులోంచి వాటర్ ఫిల్అప్ చేసుకున్నాను. దానికి పందిరికి హ్యాంగ్ చేశాను. ఇది యూనిట్ చూడండి ఎంత ఒక్కొక్క డ్రాప్ ఎలా పడుతుందో. ఒక్కొక్క చుక్క పడుతుంది. ఇది కంట్రోలింగ్ యూనిట్. తర్వాత ఫైనల్గా డిశ్చార్జ్. ఇది టమాటో మొక్క అలా డిశ్చార్జ్ అవుతుంటుంది. సో అన్నిటికీ ఒకటే సిస్టము, మనం అరేంజ్ చేసుకోవడం, కొద్దిగా ఆ కన్నం పెట్టి అరేంజ్ చేసుకొని మనకి ఎక్కడ యాక్చువల్లీ ఎండలో బాగా ఎక్స్పోజ్ అవుతాయో వాటికి పెట్టాలి. నేను ఇప్పుడు గ్రౌండ్ లెవెల్కి వచ్చేసానండి. ఇంతవరకు నేను డాబా మీద మీకు చూపించాను, ఇది గ్రౌండ్ లెవెల్కి వచ్చాను. ఇది ఒక చూడండి, ఇది కన్నం యాక్చువల్లీ. అది పీస్ ఇంకా కట్ చేసి లేదు, అలా ఉంచాను. అందులోంచి పెడతాను. దిస్ ఈజ్ కంట్రోలింగ్ యూనిట్. మీకు తెలుసు కదా, కంట్రోలింగ్ యూనిట్ ఇలా ఉంటుంది. ఇటు కిందకి మీదకి కింద మీదకి వెళ్తే ఫుల్ ఓపెనింగ్, స్పీడ్గా నీరు వచ్చేస్తుంది చూడండి. అది ఇప్పుడు అలాగే వెళ్ళిన తర్వాత ఇది జెడ్ ప్లాంటు. దీనికి నేను చుక్క పెట్టుకున్నాను. ఇది ఇక్కడ నేను ఈ గోడకి, ఇది ఎలాగంటే ఇక వెనకాతల ఈ గోడ కాంపౌండ్ వాళ్ళకి మేకులు ఉన్నాయి. ఆ మేకులకి నేను ఈ తాడు కట్టుకొని ఇలా సెట్ చేశాను. హ్యాంగింగ్ అంటే హెడ్ క్రియేట్ చేయాలి కదా, కొద్దిగా ఎలివేటెడ్ ప్లేస్లో అవి మనం అరేంజ్ చేసాం. ఇది 1 2 3 4 ఇలా పెట్టుకున్నాను. ఇది కూడా ఉన్నా, ఈ బాటిల్ కూడా నేను ఏం చేశానంటే కన్నం పెట్టాను. ఇక్కడ కన్నం పెట్టి అడుగున కప్పుకి కూడా చిన్న కన్నం పెట్టి అందులో గొడ్డ ఫిలప్ చేసి ఒక కొసన మట్టుకు వత్తిలాగా ఒకటి పెట్టాను. అయితే ఇప్పుడు వాటర్ ఫిలప్ చేయలేదు, నేను మర్చిపోయాను. ఇది కూడా పెద్ద మొక్కకి ఇలాగ నేనే అరేంజ్ చేస్తాను. తరువాత ఇది చూడండి, ఇక్కడ ఒకటి అరేంజ్ చేశాను. ఇవ్వండి, చుక్క పడుతుంది, చూసారు కదా. ఇది కంట్రోలింగ్ యూనిట్. ఇక్కడ ఇది అలాగే వచ్చి డిశ్చార్జ్ ఎక్కడికంటే జెడ్ ప్లాంట్, బ్లాక్ జెడ్ ప్లాంట్. ఇది దీనికి అరేంజ్ చేశాను. మీకు డిస్ప్లే చూపిద్దామనే ఉద్దేశం మీద ఇవన్నీ పెట్టాను. చూసారా, ఇక్కడ డ్రాప్ పడుతుంది. అది దానికి బేస్ ఎక్కడంటే వాటర్ వచ్చే బేస్ మీకు చెప్పేసి కదా. ఇవ్వండి ఇలాగ, ఇది కంట్రోలింగ్ యూనిట్. ఇది మనం ఓవర్ హెడ్ ట్యాంక్ అనుకోండి. మనం ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకుంటే దానికి ఇక్కడ ట్యాపు, ఇది ట్యాప్ అనుకోండి. ఈ పాయింట్ కంట్రోలింగ్ యూనిట్. ఈ ట్యాప్ దగ్గర మనము నీళ్ళు ఎక్కువ కావాలా తక్కువ కావాలా అని చూసుకుంటాం కదా, అలాగే ఇది ఫైనల్గా మనకి ఇక్కడ కిందకు వస్తుంటాయి. ఇది పద్ధతి.
ఇప్పటికి నేను మీకు ఇప్పుడు చూపించిన దాంట్లో దగ్గర దగ్గర 10 వరకే నేను అరేంజ్ చేసుకున్నాను. అయితే ఇలా మొన్న మా బ్రదర్ని అడిగాను, మరీ తక్కువ 10 ఉన్నాయరా చాలు, నాకు కనీసం ఒక 20-30 కావాలి అంటే, వాడు మొన్న వచ్చినప్పుడు కార్లో వేసుకొని మొత్తం బ్యాగ్ నిండా నింపేసి డంప్ చేసాడు మా ఇంటి దగ్గర. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇవే సెలైన్ బాటిల్స్, ఇవన్నీ ఆ పైపులు, దానికి సంబంధించినటువంటి ట్యూబ్స్. సో ఇవన్నీ నాకు ఎక్కువ ఎక్కడైతే ఇంపార్టెంట్ కావాలో, ఎండకి ఎక్స్పోజ్ అవుతాయి, అవి కొన్ని ఇంకొక 10 వరకు నేను అరేంజ్ చేసుకుంటే చాలు. అంతకన్నా అరేంజ్ చేయాలి, ఎందుకంటే టెర్రస్ మీద ఆ హ్యాంగింగ్ పొజిషన్లో పెట్టుకోవడానికి నాకు బేస్లు దొరకదు. హ్యాంగింగ్కి బేస్ లేదు కాబట్టి, పందిర్లు గట్ట లేవు, మొత్తం ఎక్స్పోజిట్ టు సన్. అంచేత ఏమో అక్కడ అరేంజ్ చేయలేను. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అరేంజ్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. నేను ఈ ఎక్స్పెరిమెంట్ అంటే ఈ సిస్టము నేను లాస్ట్ 5 to 6 years నుంచి నేను యూజ్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు కూడా వైజాగ్ గార్డెనర్స్ గ్రూపుల్లో కూడా పెట్టాను, గ్రూపులో వీడియో పెట్టాను. అందరూ కూడా బాగా మెచ్చుకున్నారు, అదే అప్రిషియేట్ చేశారు. మంచి సిస్టమే, మంచి ఈజీ అండి, మనకి ఒక నాయపేసి కూడా ఖర్చు అవ్వదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ త్రో అవే పార్ట్లే నేను తెచ్చుకొని డాక్టర్ దగ్గర అడిగి తెచ్చుకొని నేను ఇలాగే యూటిలైజ్ చేసుకుంటున్నాను. దీస్ ఆర్ ఆల్ యూస్ఫుల్ ఫర్ అవర్ ప్లాంట్స్ సర్వైవల్. అదనమాట మెయిన్. వేస్ట్ నుంచే మనం అన్నీ కూడా ప్రోడక్ట్స్ తయారు చేసుకొని వాడుకోవచ్చు అని చెప్పడమే నా ఉద్దేశం. థ్యాంక్ యూ.